ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో ఏ విధమైనటువంటి మార్పు కనపడటం లేదు. ప్రత్యేకించి గత వారంలో యోగించినటువంటి బుధ గ్రహము, అలాగే కుజుడు షష్ఠ స్థాన స్థిత గ్రహము, చంద్రుడు ప్రధానంగా ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలత మాత్రం ప్రధానంగా కనబడతారు. పంచమంలో ఉండేటువంటి బుధుడు చాలా లౌక్యాన్ని ప్రదర్శించేటువంటి గ్రహం. అంటే సాధారణంగా బుధుడు యోగిస్తే బుర్రలో పాదరసం పోసినట్టు మంచి, అంటే అంత ఫాస్ట్ గా ఆలోచనలు వస్తాయి. ఉదాహరణ తర్వాత ఒకటి, ఉదాహరణ తర్వాత ఒకటి, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో అన్ని సమాధానాలు టకటకా చెప్పేసేటువంటి స్థితి. కాబట్టి బుధుడు అనుకూలించడం వల్ల మీకు ఉండేటువంటి పనులు, కష్టసాధ్యమైనటువంటి విషయాలు, ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి చక్కటి సొల్యూషన్స్ ను ఫైండ్ అవుట్ చేయడానికి, తక్కువ కాలంలో ఎక్కువ పని చేయడానికి, తక్కువ కాలంలో ఎక్కువ రిజల్ట్ ని సంపాదించడానికి, రీసెర్చ్ ఓరియంటెడ్ గా పనిచేయడానికి, కొత్త పుస్తకాలు చదవడానికి, ఈ గ్రంథ పఠనానికి, మరే ఇతరత్ర వాటికి అన్నిటికీ కూడా బుధుడు ఉపయోగకారి. ఇక కుజుడు ధైర్యాన్ని ఇస్తారు. మనకు వచ్చిన సమస్య ఏం పెద్ద జటిలమైంది కాదు, దీని నుండి బయటపడచ్చు అనేటువంటి విషయం. ఉద్యోగ పరంగా ఏదైనా మార్పు చేయవలసి వచ్చినప్పుడు, అకారణంగా ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చినప్పుడు, మనకి ఇంత కుటుంబం లేదా మనం ఇంతమంది బతుకుతున్నాం, మనకి ఇదే ఆదరవు, ఇదే లేకపోతే ఏంటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు కుజుడు చాలా చక్కటి ఉపకారాన్ని చేస్తారు, మార్గనిర్దేశం చేస్తారు. ప్రత్యేకించి ఏ దారిలో వెళ్తే మంచి జరుగుతుంది అనేటువంటి వాటి మీద పూర్తి అవగాహనని ఆయన ఇస్తారు. కాబట్టి ఎటు చూసుకున్నా యోగించేటువంటి గ్రహాలు, అటు చంద్రుడు కూడా ఉన్నతమైనటువంటి మానసిక స్థితిని ఇస్తారు. అటు మానసికంగా, శారీరకంగా బలంగా ఉన్నటువంటి మీనరాశి వారికి ఈ గ్రహస్థితిని ఎదుర్కోవడం పెద్ద సమస్య ఏం కాదు. ఎదుర్కోవడం అని ఎందుకన్నానంటే, మరి జన్మ శనేశ్వరుడు, వ్యయ రాహువు, కొంత ఒక భయంకరమైనటువంటి గాలి వస్తే ఒక మనిషి నిలబడడం ఎంత కష్టమో, ఈ భయంకరమైనటువంటి గ్రహస్థితి, శని రాహువుల యొక్క స్థితిగతులు, గురుబలం లేకపోవడం, అర్ధాష్టమ రవి ఉండడం, అంటే ఎడారిలో తిరుగుతూ ఉన్నట్టు లెక్క. ఎవరి యొక్క సహాయం ఉండదు, సహాయం చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నవారు కూడా స్పందించరు. ఇలాంటి ఇబ్బందుల్లో ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉన్నటువంటి తరుణంలో మరి ఈ గ్రహాలు, కుజుడు కానీ లేకపోతే బుధుడు కానీ చంద్రుడు కానీ ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని, వీటిని ప్రదర్శింపజేసేటువంటి విధంగా వారు సహకరిస్తారు. ఇది మంచి విషయమే. కాబట్టి మరిన్ని మంచి ఫలితాలు, ప్రత్యేకించి గ్రహస్థితి దోషాలు పోగొట్టుకోవడానికి ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని, ప్రాతస్మరామి లలితాంబికా స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది, శంకరాచార్యులు చేశారు. అది కూడా ప్రతిరోజు పొద్దున్నే చదువుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. స్వస్తి.